అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్‌లో జరిగే ప్రొటెస్ట్‌లకి, ఇండియాకి ఏంటి సంబంధం? బంగ్లాదేశ్‌లో ఒక హిందువుని అంత క్రూరంగా చంపినా సరే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వంశీ. చంద్రదాస్ ఇతను బంగ్లాదేశ్‌లో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఇతను ఒక హిందువు. ఇతను ఇస్లామిక్‌కి అగెనిస్ట్‌గా మాట్లాడాడని ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఇతన్ని దారుణంగా కొట్టి చంపేసి చెట్టుకు కట్టేసి కాల్చేశారు. ఆ కాల్చే టైంలో తాడు కాలిపోయి బాడీ కింద పడితే కిరాతకంగా తన్నారు. అయినా సరే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఈ ప్రొటెస్ట్లన్నీ ఇంత వైలెంట్‌గా మారడానికి కారణం షరీఫ్ ఉస్మాన్ హడీ. అసలు ఎవరు ఈ ఉస్మాన్ హడీ? ఇతని గురించి మనం డీప్‌గా తెలుసుకుందాం. షరీఫ్ ఉస్మాన్ హడీ 2024 జూలైలో షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి ఇతను ఒక కారణం. ఇంకిపాల్ మోచో ఇది ఒక రాడికల్ అండ్ పొలిటికల్ కల్చరల్ ప్లాట్ఫామ్. వీళ్ళ పని ఏంటంటే ప్రొటెస్ట్ జరిగేటప్పుడు జనాల్ని రెచ్చగొట్టడము, గొడవలు రేపడం, అల్లర్లు చేయడం ఈ ప్లాట్ఫామ్ పని. దీనికి మన షరీఫ్ ఉస్మాన్ హడీ లీడింగ్ ఆర్గనైజర్. షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయి షేక్ హసీనా ఇండియా పారిపోయి వచ్చిన తర్వాత ఇంకిలాబ్ మోచో వాళ్ళందరూ జూలై వారియర్స్ అని ప్రకటించుకున్నారు. ఈ షరీఫ్ ఉస్మాన్ హడీ వీళ్ళందరినీ ముందుండి నడిపించేవాడు. ఎక్కడైనా ప్రొటెస్ట్లు జరిగినప్పుడు స్టూడెంట్స్ని, జనాల్ని రెచ్చగొట్టి పంపించేవాడు. షరీఫ్ ఉస్మాన్ హడీ అనేవాడు ఒక యాంటీ ఇండియన్. ఇతనికి టైం దొరికినప్పుడల్లా ఇండియా గురించి తప్పుగా మాట్లాడి అందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇంక్లబ్ మోచో అనే ఒక ప్లాట్ఫామ్ పొలిటికల్ పార్టీలా కన్వర్ట్ అయిపోయింది. షేక్ హసీనా ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మొహమ్మద్ యూనెస్ అనే అతను తాత్కాలికంగా పదవిలోకి వచ్చాడు. ఇతని గవర్నమెంట్లో ఈ ఇంక్లబ్ మోచో అనే వాళ్ళు షేక్ హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళని వెతికి టెర్రరిస్టులు అని చెప్పి ముద్రేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. మొహమ్మద్ యూనెస్ షేక్ హసీనా పార్టీని ఎలక్షన్లో పోటీ చేయకుండా రద్దు చేశాడు. మొహమ్మద్ యూనెస్ ఇంకా హడీ ఎవరికి వాళ్ళు బంగ్లాదేశ్ని రూల్ చేద్దామని చెప్పి ప్లాన్స్ వేసుకోవడం స్టార్ట్ చేసినారు. హడీ వచ్చేసి ఢాకాలోని బిజయ్ దగ్గర నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని అనౌన్స్ చేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాడు. డిసెంబర్ 12, 2025 బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అదే రోజు ఢాకాలో హడీ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నాడు. ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హడీని షూట్ చేశారు. ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఢాకా హాస్పిటల్లో హడీని జాయిన్ చేశారు. బట్ అక్కడ ఏ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల సింగపూర్కి షిఫ్ట్ చేశారు. అటాక్ చేసిన వాళ్ళు మాస్కులు వేసుకోవడం వల్ల వాళ్ళని గుర్తించలేకపోయామని చెప్పి పోలీసులు చెప్పారు. మొహమ్మద్ యూనెస్ గవర్నమెంట్ వెంటనే ర్యాపిడ్ యాక్షన్ పెట్టేయాలి అని ఇన్వెస్టిగేషన్కి దింపారు. వాళ్ళు అనుమానించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. అటాక్ చేసిన వాళ్ళు ఇండియాకి వెళ్ళి దాక్కున్నారా అనే పాసిబిలిటీ ఉందని చెప్పేసి ఈ ప్రొటెస్టర్లు ఇంకా రెచ్చిపోయి ప్రొటెస్ట్ని ఇంకా వైలెంట్గా మార్చారు. ఈ మీద అటాక్ జరిగిన తర్వాత ఎన్సీపీ పార్టీ లీడర్ హస్నత్ అబ్దుల్లా ఒక ర్యాలీ కండక్ట్ చేశాడు. ఆ ర్యాలీలో బంగ్లాదేశ్లో చిచ్చులు పెడితే ఊరుకోమని, అలా చిచ్చులు పెట్టిన వారికి షెల్టర్ ఇస్తే మీ 7 సిస్టర్స్ని దూరం చేస్తానని చెప్పి పొగరుగా స్పీచ్ ఇచ్చాడు. 7 సిస్టర్స్ అంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్. హస్నత్ అబ్దుల్లా స్పీచ్కి రియాక్ట్ అవుతూ ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ హై కమిషనర్ అయిన రియాజ్ హమీదుల్లాకి సమన్స్ పంపించాయి. 1971లో ఇండియా దయదలచకపోతే బంగ్లాదేశ్ ఫామ్ అయ్యేదే కాదు. ఎందుకు ఇంత హేట్రేట్ ఇండియా మీద పెంచుకుంటున్నారు ఇప్పుడు అనేది నాకు అర్థం కావట్లేదు. డిసెంబర్ 18, 2025 సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హడీ చనిపోయాడు. హడీ చనిపోయిన వార్త తిన్న తర్వాత బంగ్లాదేశ్లో ప్రొటెస్టర్లు ఇంకా రెచ్చిపోయి వైలెంట్గా తయారయ్యారు. రోడ్లు ఎక్కేసి కనిపించిన ప్రతి దాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ అయిన షేక్ ముజీబర్ హసీనా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి ఎంతో హిస్టారికల్ వాల్యూ ఉంది. అయినా సరే అవేం పట్టించుకోకుండా ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ప్రొటెస్టర్లు బంగ్లాదేశ్లో ఉన్న ఇండియన్ హై కమిషన్ మీద కూడా దాడి చేద్దామని ట్రై చేశారు. బట్ అక్కడ ఉన్న పోలీసులు ఆపేశారు. అది కూడా ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషన్ మీద ఇండియన్ గవర్నమెంట్ ప్రెజర్ పెట్టడం వల్ల. ఇవన్నీ జరుగుతున్న బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే వీటి వెనకాల బంగ్లాదేశ్ గవర్నమెంటే ఉండి నడిపిస్తున్నట్టుంది. ఇండియాని గెలకడం వల్ల వీళ్ళకి ఏమొస్తుందో తెలియదు. అలా గెలికితే ఏమవుతుందో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచం మొత్తానికి ఇండియా చూపించింది. ఈ గొడవలన్నీ జరిగే టైంలో ఇండియన్ ఫిషర్మ్యాన్ బోట్ ఒకటి మ్యారిటైమ్ బార్డర్స్ క్రాస్ చేసి వెళ్ళింది. ఇలా క్రాస్ చేసి వెళ్ళడం అనేది చాలా కామన్. అయినా సరే అక్కడ తిరుగుతున్న బంగ్లాదేశ్ నేవీ పెట్రోలింగ్ బోట్ వీళ్ళని చంపడానికి ట్రై చేసి ఒక స్పియర్తో అక్కడ ఒక ఫిషర్మ్యాన్ని పొడిచి చంపేసింది.
దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకొని రోడ్లెక్కి అన్ని తగలబెట్టి ధ్వంసం చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందో వాళ్ళకే తెలియాలి. సో ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.